ప్రియమైన విద్యార్థులారా, అవర్ హై స్కూల్కి స్వాగతం. ఈరోజు తెలుగు రాయటం చదవటం అనేటువంటి కోర్సులో 10వ భాగాన్ని చూద్దాం. మీరు ఇప్పటికే కొన్ని గుణింతాలను నేర్చుకున్నారు గత 2 భాగాల్లోనూ కూడా. అయితే మనం కాకాగా ఘ చాఛా జాఝ అని టాటా డాఢా నా వరకు కూడా గుణింతాలను నేర్చుకున్నాం. వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇంక మనం తాత దాధ నా పాపా బాబా మా ఈ యారా లావా శేషా సాహా అళా అక్ష పండిరా ఈ గుణితాలన్నీ నేర్చేసుకోవాలి. అయితే మనం వేగంగా నేర్చుకుందాం. అయితే మీకు ఈ గుణితాలని రాస్తూ ఎక్కువ సమయాన్ని నేను తీసుకోవటం కంటే మీకు తక్కువ సమయాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పని నేనే ముందుగా రాసి పెట్టాను. అంతేకాదు ఈ గుణితాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, అందుకని ఇందులో చాలా గుణింతాలు, అందుకోసం కూడా అలా చేశాను. సో ఈ వీటిని మీరు అవసరమైతే పాజ్ చేసుకొని ఈ గుణింతాలను రాసుకోండి. చూడండి, ఇప్పుడు తా త్ అనేటువంటి శబ్దానికి ఆ అనేటువంటి అచ్చు కలవడం వల్ల తా అని తలకట్టు వచ్చింది. ఇక్కడ తా, తాకి దీర్ఘం ఇస్తే తా, గుడిస్తే తి, గుడిచ్చి పొల్లిస్తే తీ, కొమ్మిస్తే తు, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే తూ, కరువుకారం ఇస్తే త్రు, కరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే త్రూ, ఏత్వం ఇస్తే తే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే తే, ఐత్వం ఇస్తే తై, ఓత్వం ఇస్తే తో, ఓత్వం ఇచ్చి పొల్లిస్తే తో, ఔత్వం ఇస్తే తౌ, సున్నా పెడితే తం, 2 సున్నాలు పెడితే తహ. ఇక్కడ చూడండి, ఈ అక్షరం థా, థాకి పొట్టలో చుక్క ఉంటుంది. ద, ఈ అక్షరం ఏంటిది? ద, దాకి మామూలు ప్లెయిన్గా ఉంటుంది. ద, ధ, ధ, ధాకి పొట్టలో చుక్క ఉండదు, ఒత్తు ఉంటుంది. ఈ 3 అక్షరాలు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, మీకు తెలుసు. మీరు బాగా నేర్చుకున్నారు, అక్షరాలు నేర్చుకున్నప్పుడు. ఇది తా సౌండ్కి ఒత్తు, గాలి లోపల నుంచి తీసుకొచ్చేటువంటి పదం థా. ఇది థా, ఇది ద, ఇది ధ. ఈ దానే ఒత్తికి పలికినప్పుడు ధ. సో ఇప్పుడు ఈ 3 చూడండి ఒకేలాగా ఉంటాయి గుణింతాలు రాసేటప్పుడు మీరు. అయితే వీటికి పొట్టలో చుక్క, దీనికేమో మామూలుగాను, దీనికేమో కింద గీత పొట్టలో చుక్క ఉండదు. ఇలాగ వీటిని రాయాలి. చూడండి, ఇప్పుడు చదువుదాం వీటిని. థా, థాకి దీర్ఘం ఇస్తే థా, గుడిస్తే థీ, థాకి గుడిచ్చి పొల్లిస్తే థీ, కొమ్మిస్తే థు, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే థూ, కరువుకారం ఇస్తే థ్రు, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే థ్రూ, ఏత్వం ఇస్తే థే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే థే, ఐత్వం ఇస్తే థై, ఓత్వం ఇస్తే థో, ఓత్వం ఇచ్చి పొల్లిస్తే థో, ఔత్వం ఇస్తే థౌ, సున్నా పెడితే థం, 2 సున్నాలు పెడితే థహ. అలాగే దా గుణింతం చూడండి. దా, దాకి దీర్ఘం ఇస్తే దా, గుడిస్తే ది, గుడిచ్చి పొల్లిస్తే ది. ఎందుకు నేను చదువుతున్నాను అంటే మీరు ప్రతిదీ నేను ఎలా పలుకుతున్నానో విని అలాగే మీరు కూడా పలుకుతారని. ఒకసారి పోనీ వినండి, రెండోసారి మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తూ వాటిని పలకండి. ఎలా అయినా సరే వీటిని కరెక్ట్గా పలకడం నేర్చుకోవాలి. చూడండి, కొమ్మిస్తే దు, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే దూ, కరువుకారం ఇస్తే ద్రు, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే ద్రూ, ఏత్వం ఇస్తే దే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే దే, ఐత్వం ఇస్తే దై, ఓత్వం ఇస్తే దో, ఓత్వం ఇచ్చి పొల్లిస్తే దో, ఔత్వం ఇస్తే దౌ, సున్నా పెడితే దం, 2 సున్నాలు పెడితే దహ. ఇప్పుడు చూడండి, ధాకి వచ్చాం. ధాకి దీర్ఘం ఇస్తే ధా, గుడిస్తే ధీ, గుడిచ్చి పొల్లిస్తే ధీ, కొమ్మిస్తే ధు, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే ధూ, అరువుకారం ఇస్తే ధ్రు, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే ధ్రు, ఏత్వం ఇస్తే ధే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే ధే, ఐత్వం ఇస్తే ధై,
ధకు ఓత్వం ఇస్తే ధో, ధకు ఓత్వం ఇచ్చి పొల్లిస్తే ధో, ధకు ఔత్వం ఇస్తే ధౌ, ధకు సున్నా పెడితే ధమ్, ధకి 2 సున్నాలు పెడితే దహ. ఇప్పుడు చూడండి నా గుణింతం. నా గుణింతం చాలా ఈజీ. నా చూడండి, ఇది నా న్ అనేటువంటి అక్షరానికి న్ అనేటువంటి హల్లుకి ఆ అనేటువంటి అచ్చు కలవడం వల్ల నా ఏర్పడింది. నా నా నాకు దీర్ఘం ఇస్తే నాకు గుడిస్తే నీ, నాకు గుడిచ్చి పొల్లిస్తే నీ, నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే నూ, నాకు అరువుకారం ఇస్తే నృ, నాకు అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే నృ, నాకు ఏత్వం ఇస్తే నే, నాకు ఏత్వం ఇచ్చి పొల్లిస్తే నే, నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఓత్వం ఇస్తే నో, నాకు ఓత్వం ఇచ్చి పొల్లిస్తే నో, నాకు ఔత్వం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నమ్, నాకు 2 సున్నాలు పెడితే నహ. నాకంటే నాకు కాదు, నా అనే అక్షరానికి నాకి దీర్ఘం ఇస్తే నాకు గుడిస్తే నీ, అంతేగాని నాకంటే నాకని కాదు. ఓకేనా? సో ఈ విధంగా మీకు గుణింతాలన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఈ గుణింతాలని కరెక్ట్గా పలకటం రావాలి. తర్వాత పాపా బాబా మా కూడా చూసేద్దామా? ఇప్పుడు పాపా బాబా మా ఈ అక్షరాల యొక్క గుణింతాలని చూద్దాం. చూడండి, పా ఫా, ఈ రెండిటికి చూడండి తేడా ఏంటి? ఈ ఒత్తు ఉంటుంది ఇక్కడ, ఫా. ఈ గుణింతం 2 గుణింతాలు ఒకేలాగా ఉంటాయి. మీరు ఒక గుణింతం నేర్చుకుంటే చాలు, 2వ గుణింతం కూడా రాసేసేయగలుగుతారు. అలాగే బాబ్బా, ఈ 2 చూడండి కింద ఒత్తుంది. బాకి ఒత్తుండదు, తలకట్టు ఉండదు, దీనికి బాకి ఒత్తుంటుంది. సో ఈ 2 గుణింతాలు కూడా ఒకేలాగా ఉంటాయి. అలాగే మా గుణింతం, ఈ మా గుణింతమే కాదు, యా గుణింతం ఉంటుంది. యా కూడా మాలాగానే ఉంటుంది. మాకేమో ఇలా తలకట్టు పైకి వస్తుంది, యాకేమో ఈ సున్నాతో సమానంగా వస్తుంది. కాబట్టి మా గుణింతం వస్తే మీకు యా గుణింతం కూడా వచ్చేస్తుంది. అయితే ఇవే ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ప అనేటువంటి హల్లుకి ఆ అనేటువంటి అచ్చు కలిస్తే మనకి పా అనేటువంటి అక్షరం ఏర్పడింది. సో ఈ పాకి దీర్ఘం ఇస్తే పా గుడిస్తే పి, గుడిచ్చి పొల్లిస్తే పీ, కొమ్ము చూడండి ఎలా ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇచ్చాము, ఈ సున్నా పక్క నుంచి ఇలా ఇచ్చాం పూ. కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే పూ, అరువుకారం ఇస్తే ప్రు, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే ప్రూ, ఏత్వం ఇస్తే పే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే పే, ఐత్వం ఇస్తే పై, ఓత్వం ఇస్తే పో, ఓత్వం ఇచ్చి పొల్లిస్తే పో, ఔత్వం ఇస్తే పౌ, సున్నా పెడితే పం, 2 సున్నాలు పెడితే పహ. ఫ అనేటువంటి అక్షరానికి ఆగలిస్తాం వల్ల మనకి ఫ ఏర్పడింది. ఫాకి దీర్ఘం ఇస్తే ఫా, గుడిస్తే ఫీ, గుడిచ్చి దీర్ఘం ఇస్తే ఫీ, కొమ్మిస్తే ఫూ, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే ఫూ. సేమ్ అంతే, ఈ ఒత్తొక్కటే, గుణింతానికి దీనికి తేడా. ఫాకి అరువుకారం ఇస్తే ఫ్రూ, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే ఫ్రూ, ఏత్వం ఇస్తే ఫే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే ఫే, ఐత్వం ఇస్తే ఫై, ఓత్వం ఇస్తే ఫో, ఓత్వం పొల్లిస్తే ఫో, ఔత్వం ఇస్తే ఫౌ, సున్నా పెడితే ఫం, 2 సున్నాలు పెడితే ఫహ. అలాగే బ్ అనేటువంటి హల్లుకి ఆ అనేటువంటి అచ్చు కలవడం వల్ల బా అనేటువంటి అక్షరం ఏర్పడింది. ఈ బాకి దీర్ఘం చూడండి, బాకి దీర్ఘం ఇస్తే బా గుడిస్తే బి, గుడిచ్చి పొల్లిస్తే బీ, కొమ్మిస్తే బూ, కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే బూ, అరువుకారం ఇస్తే బ్రూ, అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే బ్రూ, ఏత్వం ఇస్తే బే, ఏత్వం ఇచ్చి పొల్లిస్తే బే, ఐత్వం ఇస్తే బై, ఓత్వం ఇస్తే బో, ఓత్వం ఇచ్చి పొల్లిస్తే బో,
బాకి ఔత్వం ఇస్తే బౌ, బాకి సున్నా పెడితే బం, బాకి 2 సున్నాలు పెడితే బహ. ఇప్పుడు ఈ బాగుణింతం ఎలా ఉందో అలాగే ఈ భాగుణింతం కూడా. అయితే ఈ భాగుణింతానికి ఒత్తు ఉంటుంది. బ అనేటువంటి ఈ హల్లుకి ఆ అనేటువంటి అచ్చు కలవడం వల్ల భా అనేటువంటి అక్షరం ఏర్పడింది. సో ఈ భాకి దీర్ఘం ఇస్తే భా, భాగుడిస్తే భీ, భాగి గుడిచ్చి పొల్లిస్తే భీ, భా కొమ్మిస్తే భూ. మీరు కూడా నాతో చెప్పాలి. భా కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే భూ, భాకి అరువుకారం ఇస్తే భ్రు, భాకి అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే భ్రూ, భాకి ఏత్వం ఇస్తే భే, భాకి ఏత్వం ఇచ్చి పొల్లిస్తే భే, భాకి ఐత్వం ఇస్తే భై, భాకి ఓత్వం ఇస్తే భో, భాకి ఓత్వం ఇచ్చి పొల్లిస్తే భో, భాకి ఔత్వం ఇస్తే భౌ, భాకి సున్నా పెడితే భం, భాకి 2 సున్నాలు పెడితే భహ. సో ఇది భాగుణింతం. ఇప్పుడు నెక్స్ట్ మా అనేటువంటి హల్లుకి ఆ అనేటువంటి అచ్చు కలవడం వల్ల మా అనేటువంటి అక్షరం ఏర్పడింది. ఈ మాకి దీర్ఘం చూడండి ఎక్కడ ఇచ్చాం మనం. ఈ కొమ్ము ఉంది కదా, ఈ కొమ్ము పక్కన ఇచ్చాం. కొమ్ము దీర్ఘంలాగా అనుకోకండి. ఇక్కడ మా అనే అక్షరమే ఇక్కడ దాకా ఉంది. మాకి దీర్ఘం ఇక్కడ ఇచ్చాం. మాకి గుడి ఎక్కడ ఇచ్చాము చూడండి, ఇక్కడ తలకట్ట దగ్గర ఇచ్చాం మీ. మా గుడిస్తే మీ, మా గుడిచ్చి పొల్లిస్తే మీ. మా కొమ్ము చూడండి మళ్ళీ ఎక్కడ ఇచ్చాం. కొమ్ము ఇక్కడ దీన్ని కంటిన్యూషన్గా ఇచ్చాం. మా కొమ్ము దీర్ఘం, మా కొమ్ము ఇచ్చి దీర్ఘం ఇస్తే మూ. మాకు అరువుకారం ఇస్తే మృ, మాకు అరువుకారం ఇచ్చి దీర్ఘం ఇస్తే మృ. మాకు ఏత్వం చూడండి ఎక్కడ ఇచ్చాము, తలకట్ట దగ్గర ఇచ్చాం. మాకు ఏత్వం ఇచ్చి పొల్లిస్తే మే, మాకు ఏత్వం ఇస్తే మే, మాకు ఏత్వం ఇచ్చి పొల్లిస్తే మే. మాకు ఐత్వం ఇస్తే మై, మాకు ఓత్వం ఇస్తే మో, మాకు ఓత్వం ఇచ్చి పొల్లిస్తే మో, మాకు ఔత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మం, మాకు 2 సున్నాలు పెడితే మహా. సో ఇవి పాప బాభ మా గుణింతాలు. సో ఈ గుణితాలన్నీ కూడా 1-2 సార్లు చూడండి, బాగా చదవండి. బాగా చదువుతూ గట్టిగా చదువుతూ రాయండి. గట్టిగా చదువుతూ రాయండి. ఈరోజు నేర్చుకున్నటువంటి గుణింతాలన్నింటినీ ఒక్కొక్కటి 2 సార్లు రాయాలి. అండ్ ఇంతకుముందు రెండు క్లాసుల్లోనూ నేర్చుకున్నటువంటి గుణింతాలన్నింటినీ కూడా ఒక్కొక్కసారి రాయాలి. అండ్ అక్షరాలను రాయడం మర్చిపోకండి, ప్రతిరోజు ఒకసారైనా సరే. ఎందువల్లంటే మనం ఎప్పుడైనా సరే అక్షరాన్ని గుణింతాన్ని చూసామంటే దాన్ని వెంటనే గుర్తుపట్టగలగాలి. పాత క్లాసులు ఏం వినకుండా కనుక మీరు ఈ క్లాస్ డైరెక్ట్గా చూస్తున్నట్టయితే కనుక పాత క్లాసులన్నీ మొదటి క్లాస్ నుంచి వినండి. అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.